10 సంవత్సరాల నుంచి ఎంతోమంది జనసేన పార్టీ తరఫున ఆకర్షితులై, ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి, అలాగే ఆయన ప్రజల కోసం తపన పడే విధానం నచ్చి ఈరోజు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్యాయం అయిపోతున్న ప్రజలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడడానికి ఈరోజు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. అలాగే మన కదిరి నియోజకవర్గంలో బ్లూ మూన్ సంస్థలు స్థాపించి, అలాగే ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించిన మన బ్లూ మూన్ శంకరన్న గారు, అలాగే కాపు సంక్షేమ సేన అధ్యక్షులు గవల శ్రీనివాసులన్న గారు, అలాగే పుర ప్రముఖుడు మన సైదాపురం చిన్నపరెడ్డి అన్న గారు ముగ్గురు వచ్చి నిన్న జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ పరిణామం. కాబట్టి వారిని మేము కదిరి జనసేన పార్టీ తరఫున ఈరోజు వారికి సాదరంగా మా కుటుంబంలోకి స్వాగతం చెప్తున్నాం. ఎందుకంటే మా పార్టీని బలోపేతం, వాళ్ళ రాక మా పార్టీకి బలోపేతం అవుతుందని చెప్పి, అలాగే గ్రామ స్థాయికి పార్టీని బలంగా తీసుకెళ్తాము. అలాగే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, భూ దందాలు, అలాగే నిరుద్యోగ యువతకు ఆయన ఏ విధంగా మోసం చేస్తున్నాడు, అలాగే సిపిఎస్ రద్దు చేయకుండా ఉద్యోగస్తులను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, డ్వాక్రా మహిళలను అయితే వాళ్ళు ఇప్పటికీ దాదాపు నెల నుంచి నిరసన దీక్షలు చేస్తున్న వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు నిరసనలు చేస్తున్నారు, ఉపాధ్యాయులు నిరసనలు చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళు అనుకోకుండా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ నిరసనలు తెలియజేస్తున్న ఆయన కేవలం డొంక తిరుగుడు కోసం అభ్యర్థులను, ఎమ్మెల్యేలను మారుస్తూ దాన్ని మాత్రం పెద్దగా న్యూస్ ఛానళ్లలో ఈరోజు ఈ ఎమ్మెల్యేకి టికెట్ నిరాకరిస్తున్నాం, రేపు వచ్చి ఇంకొకరికి టికెట్ నిరాకరిస్తాం, ఇంకొక అభ్యర్థిని మారుస్తాం అనే విధానంలో అటువైపు తీసుకెళ్తున్నాడు. కానీ ఇక్కడ పబ్లిక్ సమస్యలను అస్సలు పట్టించుకోకుండా పోతున్న సందర్భంలో మాకు మా పార్టీకి ఒక కదిరిలో ఒక బలమైన అండగా ఈరోజు శివశంకర్ అన్న అయితేనేమి, మన చిన్నపరెడ్డి అన్న అయితేనేమి, శ్రీనివాసులు అన్న అయితేనేమి రావడం చాలా శుభ పరిణామం. కాబట్టి వారిని మా పార్టీ తరఫున మేము సాదరంగా స్వాగతిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై పెట్టేది బాబు, బాబు వచ్చేపుండు బాబు. రెండు